హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి. మరొక పందెం అప్డేట్ అయితే మీకు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చానండి. ముందుగా శ్రీ నందమూరి తారక రామారావు మెమోరియల్, శ్రీ నూతలపాటి పరమేశ్వరరావు గారి మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం ఈ నెల 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మొత్తం 7 రోజులు 8 విభాగాల్లో ఈ ప్రదర్శన కార్యక్రమం అయితే పత్తిపాడు మండలం తెలుగుదేశం పార్టీ వారు నిర్వహిస్తున్నారండి. వారి ఆధ్వర్యంలో మొదటి రోజు 16వ తారీఖు పాలపళ్ళ విభాగంతో ఈ ప్రదర్శన కార్యక్రమం మొదలవుతుందండి. మొత్తం 8 విభాగాల్లో ఈ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముందుగా పాలపళ్ళ విభాగం బండండి. రెండు పళ్ళ విభాగం బండండి. బండ బరువులు అయితే తెలియదండి. బండలు కొత్తగా చేపించినాయండి. బండ వెయిట్ అయితే నాకు తెలియదు. కోర్టు మరియు ఎద్దులు దింపుకునే ప్లేస్ మొత్తం మీకు చూపిస్తానండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. మూడో బండ అండి, 4 పళ్ళ విభాగం బండ. ఈ బండ వచ్చేసరికి 6 పళ్ళ విభాగం బండ అండి. ఇది న్యూ కేటగిరీ విభాగం బండ అండి. న్యూ కేటగిరీ బండ అండి. ఈ బండ వచ్చేసరికి సబ్ జూనియర్ బండ అండి. ఈ బండ వచ్చేసరికి అండి జూనియర్ విభాగం బండ అండి. బండ వచ్చేసరికి అండి సీనియర్ విభాగం బండ అండి. లాస్ట్ రోజు ఈ బండ సీనియర్ విభాగం బండ. ఈ బండ 22వ తారీఖు నిర్వహిస్తారండి. ఈ బండకి ముందుగా మొదటి బహుమతి టీవీఎస్ అపాచీ బైక్ అండి. సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి టీవీఎస్ రెడిషన్ బైక్ అండి. టీవీఎస్ రెడిషన్ బైక్ అండి. అది మీకు టైప్ చేసి పెడతాను, చూసారు కదా. ఇంకా కోర్టును ఎద్దులు దిగే ప్లేస్ చూద్దామండి. ఏర్పాట్లు దాదాపు 80% పూర్తయ్యాయండి. కోర్టు అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఒకసారి మీరు చూడండి. 300 కోర్టు అండి. నందమూరి తారక రామారావు గారి మెమోరియల్, నూతలపాటి పరమేశ్వరరావు గారి మెమోరియల్ పత్తిపాడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం 7 రోజులు 8 విభాగాలు అయితే నిర్వహించడం జరుగుతుందండి. మొత్తం ఆఖరి రోజు సీనియర్ విభాగం 22వ తారీఖు. ఆ రోజు మొదటి బహుమతి టీవీఎస్ అపాచీ బైక్ అండి. రెండో బహుమతి వచ్చేసరికి టీవీఎస్ కంపెనీలోనే బండి ఉందండి. ఆ బండి కూడా మీకు ఫోటో పెడతాను, ఒకసారి చూడొచ్చు. కోర్టు బ్రహ్మాండంగా ఉందండి. వచ్చేసరికి అండి ఇటు గుంటూరు నుంచి వస్తారు కదా. ఇటు గుంటూరు నుంచి వస్తుంటే ఇది ఇక్కడ వల్లభ రెస్టారెంట్ ఉంటుందండి. దాని వెనకమారలే ఈ కోర్టు ఉంటుంది. ఇటు పర్చూరు నుంచి వస్తుంటే పత్తిపాడు దాటిన తర్వాత వల్లభ రెస్టారెంట్ ఉంటుందండి. ఆ వల్లభ రెస్టారెంట్ వెనకమారలేనండి కోర్టు. రోడ్డు అమ్మటే మీకు కనిపిస్తుంటుంది. ఎద్దులు కూడా ఇదిగో ఈ ప్లేస్లో కట్టేసుకోవచ్చు అండి. సైడ్ ఇచ్చారు. ఇటు సైడ్ కూడా కట్టేసుకోవచ్చు అండి. ఎద్దులు కూడా, వాటర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సరే కదండి. ఇటు డైరెక్ట్గా కోర్టులోకే మీరు రావచ్చు. కోర్టులోకి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇటు వెళ్ళి, అదిగండి ఎద్దులు దింపుకునే ప్లేస్ ఇది. ఇక్కడ
స్టేజీ పక్కనే ఉంటుందండి ఎద్దులు దింపుకునే ప్లేసు. మీరు ఎద్దులు ఇక్కడ దింపుకొని ఇదిగో ఇటు సైడ్ కట్టేసుకోవచ్చు, ఇటు సైడ్ కట్టేసుకోవచ్చు.